శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలిసిందే. నేను ఈ రోజు కోరుకొండ గ్రామంలో ఉన్నాను. ఈ కోరుకొండ గ్రామం అనేది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున మీరందరూ చూస్తూనే ఉన్నారు, వేసవి తాపం మామూలుగా లేదు. ప్రపంచమంతా కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ బాగా పెరిగిపోయి ప్రజలు దాహార్తితోటి తర్వాత పనులు చేసుకునే వాళ్ళకి ఎక్కడికక్కడ కూడా ఈ దాహార్తితో వెలవెలలాడుతున్న రోజులు ఇవి. దాని కారణంగా ఆల్రెడీ నేను జగ్గంపేట, రాజానగరం, రంపచోడ నియోజకవర్గాలు ఎన్నో సేవలు అందిస్తున్నాను. మా గోకవరం గ్రామంలో ముందుగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రత్యేకమైన రోజుల్లో మజ్జిగ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఈ రోజున కోరుకొండ గ్రామంలో కూడా మేము ఏదైతే ఇక్కడ రామసేన ఆఫీస్ ఓపెన్ చేస్తున్నామో, భారతీయ జనతా పార్టీ మాకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఆఫీసు, ఈ ఆఫీస్ మా వెనకాల ఉంది. ఈ ఆఫీస్ ఓపెన్ చేస్తూ ఈ ఆఫీస్ ప్రాంగణంలో ఈ రోజున మేము మజ్జిగ చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ప్రతిరోజు ఉదయం కొద్దిగా మజ్జిగతో పాటు ఒక గంట సేపు మజ్జిగ వితరణ చేసిన తర్వాత తర్వాత మంచినీటి సదుపాయాన్ని కలగజేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర ఒకటి పెట్టడం జరిగింది. మన పెనకటి శ్రీనివాసరావు నాయుడు ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే జంబూపట్నం వెళ్ళే దారిలో మన నాగా రమేష్ గారి దంపతులు అంజలాదేవి, రమేష్ గారు వాళ్ళిద్దరూ కలిసి అక్కడ కూడా ఒక చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఈ కోరుకొండ ప్రాంతాల్లో 3 చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చడమే కాకుండా మజ్జిగ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా నా కార్యక్రమాలన్నీ, విశిష్ట కార్యక్రమాలన్నీ విస్తృతపరచుకుంటూ ప్రజాసేవలు ముందుకెళ్తున్నాను. ఈ విషయం మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం, సోము వీర్రాజు గారి నాయకత్వం. భారత్ మాతాకి.